హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ మండీ రెసిపీ, అరేబియన్ స్టైల్ చికెన్ మండీ అనమాట. ఎక్కువగా రెస్టారెంట్స్లో హోటల్స్లో తింటూ ఉంటారు కదా, అదే టేస్ట్ వచ్చేటట్లు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం బయట తినేదానికంటే కూడా ఇంట్లో చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అంటే స్పైసెస్ అనేది మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు కదా, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సో మన టేస్ట్కి తగ్గట్టు చేసుకోవచ్చు ఇంట్లో అయితే. ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎట్లనో చూసేద్దాం. దీనికోసం స్పెషల్ మండీ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను. అదే స్పూన్తోని ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి. దీంట్లోకి సోంపును కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత నల్ల మిరియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఇలాచీలు ఒక 8, 9 వేసుకోవాలి. బడి ఇలాచీ అంటాం కదా, పెద్ద ఇలాచీ, అది కూడా ఒక 2 వేసుకోవాలి. తర్వాత జాజికాయ సగం ముక్క వేస్తున్నాను. దాల్చిన చెక్క కూడా ఒక 2 ముక్కలు వేసుకోవాలి. తర్వాత లవంగాలు కూడా ఒక 10 వరకు వేసుకొని, జాజి పువ్వు ఇంకా బగారాకు ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట. మరి ఎక్కువ కాకుండా జస్ట్ వాటిలో ఉన్న అరోమా అంతా బయటికి వచ్చే వరకు. సో ఒక 2 నిమిషాలు వేయించుకొని కొంచెం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ మసాలాని మంచిగా ఫైన్గా పౌడర్లా వేసేసుకోవాలి. ఈ మసాలా నుంచి మనం ఒక 2-3 స్పూన్స్ వరకు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే రైస్ వండినప్పుడు కూడా ఫ్లేవర్ మనకి మంచిగా వస్తుంది అనమాట. సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక పెద్ద బౌల్లోకి మసాలా వేసుకుని దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసినాను, 3 టేబుల్ స్పూన్స్. మంచి కలర్ కోసం కాశ్మీరీ లాల్ మిర్చి అనమాట, అది కూడా ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం పసుపు, చాట్ మసాలా వేసుకోవాలి. ఇంకా సాల్ట్ రుచికి తగ్గట్టు వేసేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ రసము దీంట్లోకి ఒక 3 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. నేను ఇక్కడ తీసుకున్న చికెన్ 1.5 kg అనమాట. ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా ఇది బాగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం చికెన్ ముక్కలకు పట్టించాలన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కలు చూసినా ఇట్లా పెద్ద పెద్దగానే కొట్టించాలన్నమాట. చికెన్ మండి అంటే ఇట్లానే ఉంటాయి అన్నమాట పీసెస్ అయితే. సో ఈ పీసెస్ని మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. వీటికి మసాలా అంతా లోపల వరకు వస్తుంది దీనివల్ల. సో చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టేసిన తర్వాత అన్ని ముక్కలకి మనం ఈ పేస్ట్ని మంచిగా అప్లై చేసేసేయాలి. చికెన్ పీసెస్కి ఇట్లా ఘాట్లు పెట్టినాం కదా, దాని లోపల వరకు మసాలా అంతా పోయేటట్లు మంచిగా పెట్టేసేయాలి. దాని బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం పెట్టేసానమాట. ఇట్లా పెట్టేసి దీన్ని మనం ఒక 2 గంటలు లేదా 3 గంటలు లేదా ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది అనమాట. పీసెస్కి మసాలా అనేది మంచిగా పడుతుంది. టైం లేదనుకోండి, ఒక 1 అవర్ అయినా సరే మనం పక్కన పెట్టేసుకుంటే పీసెస్ అనేది మంచిగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఒక 1.5 అవర్ పక్కన పెట్టేసినాను. ఇప్పుడు వీటిని నేను ఎయిర్ ఫ్రై చేసినాను అనమాట. 200 డిగ్రీస్లో 20 మినిట్స్. లేదా వీటిని షాలో ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. కొంచెం ఆయిల్తోనే మనం ఎయిర్ ఫ్రై చేసుకుంటే అవి మంచిగా ఉడికిపోతాయి. పీసెస్ కూడా డీప్ ఫ్రై చేసినట్టే టేస్ట్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను చికెన్ 1.5 kg తీసుకున్నాను కదా, దానికి 1 kg వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. వాటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఇవి ఒక 20 మినిట్స్ నానితే సరిపోతుంది. ఇక్కడ చూసినారు కదా, ఎయిర్ ఫ్రైలో మంచిగా ఉడికిపోయింది చికెన్ అయితే. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకొని ఇక్కడ బాదాము, కొంచెం పిస్తా, కాజు అవి వేయిస్తున్నాను అనమాట. ఇంకా కిస్మిస్ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసినారు కదా, ఇంకొక కొన్ని కిస్మిస్ కొంచెం ఇట్లా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము కొంచెం సాజీరా, బగారా పువ్వు అంటారు కదా, అది వేసేసుకొని ఆనియన్స్ సన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా బ్రౌన్గా వేగిన తర్వాత దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్లో కూడా వేసినాం కదా. సో రైస్ మంచి ఫ్లేవర్గా రావాలంటే మనము ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇట్లా పేస్ట్ చేసి వేసేసుకోవాలి దీంట్లోకి. నేను ఇక్కడ మ్యారినేషన్ చేసిన చికెన్ ఇంకొక 1/2 kg ఉందన్నమాట. చిన్న ముక్కలు ఇవి. ఇంతకుముందు పొడి పక్కన పెట్టాను కదా, ఆ పొడి మొత్తం కలిపేసి ఇంకా కొంచెం కారం, ఉప్పు అవన్నీ వేసేసుకొని ఇది మ్యారినేషన్ చేసి దీంట్లో కలిపేసినాను. చికెన్తో పాటు మనము ఉడికిస్తే రైస్ అనేది ఫ్లేవర్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చికెన్ అంతా కొంచెం మగ్గింది కదా, దీంట్లోకి వాటర్ పోసేసుకోవాలి. ఈ వాటర్లో కూడా చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం బియ్యంకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో అదే వాటర్లో మనము నిమ్మరసము, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ బియ్యం 2 గ్లాసులు తీసుకుంటే వాటర్ అనేది 3 గ్లాసుల వరకు లేదా 3.5 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేనైతే 2 గ్లాసులకి 3 గ్లాసులు అట్లా పోసేసినాను వాటర్. మనం దమ్కి పెట్టేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో నుంచి చికెన్ పీసెస్ అన్ని సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటిని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసేసుకొని ఇది మంచిగా 90% ఉడికిన తర్వాత మనం చికెన్ పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పైనుంచి పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు రైస్ అనేది
ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట. ఈ చికెన్ ఫ్లేవర్ అంతా రైస్లోకి దిగి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ పీసెస్ చిన్న చిన్నవి కూడా తర్వాత ఫ్రై చేసేసాను అనమాట. వాటిని కూడా వేసేస్తున్నాను దీనిపై నుంచి. ఇంకా డ్రై ఫ్రూట్స్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇంకా మనం దమ్కి పెట్టేసేయాలి దీన్ని. ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టేసినామంటే మంచిగా ఉడికిపోతుంది అనమాట. అది అడుగంటకుండా మాడకుండా ఉండాలంటే మనము కింద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. వాడంది ఇనుప ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసినామంటే మంచిగా దమ్కి అయిపోతుంది అనమాట. సిమ్లోనే పెట్టేసేయాలి ఒక 15-20 మినిట్స్. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి 5 మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్గా చికెన్ మండి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తినేదానికంటే ఇంట్లో చేసుకుంటేనే సూపర్ టేస్టీగా కుదురుతుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసే పద్ధతి కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. అండ్ మనం మసాలాలు మాత్రం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెష్గా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.